హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆదివారం నాడు అందలం, సోమవారం నాడు జోలే అన్నట్టుంది వ్యవహారం అని పల్లికిలిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మన గెలాక్సీ స్టార్ నటించిన పోద్ది అనుకున్నట్టే పోయింది. అంతా సవ్యంగానే జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టైం బొక్క, డబ్బులు బొక్క. విజయవంతంగా హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్నాడు అన్నయ్య. సేఫ్గా అండమాన్లో ల్యాండ్ అయింది. ఉన్న ముగ్గురు ఫ్యాన్స్ని కూడా దివాలా వేయించాడు. ఇదొక కాస్ట్లీ ప్రాంక్. పేరు చూస్తే కేసీ సుందరి, తల చూస్తే బోడీ అని 350 కోట్ల బడ్జెట్, అప్పుల పాలు చేసి రెమ్యునరేషన్లు తీసుకునే ఆర్టిస్టులు, పాన్ ఇండియా సినిమా, భారీ టికెట్ రేట్లు. కానీ 10 పైసల స్టోరీ కూడా లేదు. ఉన్న స్టోరీకే బూతులు యాడ్ చేసి వదిలేశారు. ఇదొక కాఫీ, టీ, బాదం పాలు, షర్బత్, చెరుకు రసంల కలయిక. ముందుగా బాలీవుడ్లో ఉన్న చందు ఛాంపియన్ని కాపీ చేసి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి దొర్లించి పొర్లించి తీసిందే ఈ దరిద్రం. చందు ఛాంపియన్లో హీరో ముందు కుస్తీ వీరుడిగా ఎంట్రీ ఇస్తాడు. తర్వాత మిలిటరీలో చేరి బాక్సర్గా అవతారం ఎత్తుతాడు. అక్కడ యుద్ధంలో కాలికి బుల్లెట్ తగిలితే లాస్ట్కి స్విమ్మర్గా మారి పారా ఒలింపిక్స్లో సత్తా చాడతాడు. అదే కథని లేపేసి క్రికెట్టు, కుర్చీలాట, తర్వాత రన్నింగ్ పెట్టి ఏదో పెద్ద ఇంటర్స్టెల్లార్ తీసిన లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. దంగల్, భద్రాచలం, ఆంధ్రవాల అన్నింటినీ మిక్సింగ్ చేసి దానికి 600 టికెట్ రేట్ పెట్టారు. అదే ఈ పోద్ది. దానికి గుద్దలో తందే గద్దలా ఎగురుతావు, లవ్ చేస్తే ఒప్పుకోదు కాబట్టి తట్టేస్తా, వెనకాలనేది తగులుతోంది, బొక్కలోని కబుర్లు చెప్పకు, ఇలాంటి బీ గ్రేడ్ డైలాగులు పెట్టి షకీలా సినిమాని తలపించేలా తీశారు. ఇవన్నీ కాదు, సినిమా ఎలా ఉన్నా గాలి కొట్టాలి, లేకపోతే బూతులు తిడతారు, ట్రైకులేస్తారు. చైనాలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హెచ్ఈసీలో ఫిజిక్స్ చదివాడు డైరెక్టర్ అంగుళం. సీన్కి సిచ్యువేషన్కి సింక్ అవ్వకుండా, లాజిక్ అందకుండా చాలా పకడ్బందీగా తీశాడు. ఆ హీరోయిన్ని, ఇంకొంతమందిని హిందీ కలెక్షన్ల కోసం పెట్టారు. భోజ్పురి కలెక్షన్లు కూడా రాలేదు. 300 కోట్ల బడ్జెట్ పెట్టి 350 కోట్ల బడ్జెట్ పెట్టి ముప్పావల కంటెంట్తో సినిమా తీసి రివ్యూయర్ల మీద పడి ఏడుస్తున్నారు. ఇంట్లో బలమన్నా ఉండాలి, ఒంట్లో బలమన్నా ఉండాలి. ఇక్కడ రెండూ లేవు. కథలో దమ్ము లేదు, హీరోకి చరిస్మా లేదు. ఇంకేం చేస్తారు? అయితే నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. సినిమాలో బొక్కలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టి ఎడాపెడా ఫేక్ పోస్టర్లు దింపుతానే ఉన్నారు. ఇల్లు కాలినా ఇల్లాలు చచ్చినా గోలమనరు అన్నట్టు ప్రీమియర్స్కే నాగిపోయిందని తెలిసినా ప్రమోషన్లు మాత్రం ఆపలేదు. కంటెంట్ని గాలికి వదిలేసి గెలాక్సీ స్టార్ని అంతరిక్షంలోకి ఎత్తుతున్నారు. మాట్లాడితే నేషనల్ అవార్డే. మరీ ఎంత పర్ఫార్మెన్స్ ఏముందో అక్కడ. నేను సరిగ్గా చూడలేదా, లేక వీళ్ళెవరికి సరిగ్గా కనిపించడం లేదో అర్థం కావడం లేదు. ఈ అతి చూసి వచ్చే అరాకొర కలెక్షన్లు కూడా ఆగిపోయాయి. ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకు అన్నట్టు వీళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల జనానికి లోకు అయిపోయి ట్రోల్ అవుతున్నారు. 50% కలెక్షన్లు కూడా రికవరీ కాలేదు. మండే రోజు అయితే చిల్లర ఏరుకోవాల్సి వచ్చింది. కానీ పోస్టర్స్లో మాత్రం 300 దాటించేసి రెండో సక్సెస్ మీట్ కూడా పెట్టుకున్నారు. ఇంట్లో చూరు కింద నీళ్లు తాగి బయటకు వచ్చి చల్లదాగామని చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా రివ్యూయర్ల మీద ఏడ్చారు. తర్వాత ఇంకా ఏం చెప్పారో మీరు కూడా వినండి. పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిలో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఏంది సార్, ఇండస్ట్రీ హిట్ రేంజ్ పోస్టర్లు వదులుతున్నారు, మళ్ళీ బతిమాలతారేంటి? పనిలో పనిగా ఖాళీ థియేటర్లు ఉన్నాయని కూడా చెప్పొచ్చు కదా. స్కూళ్ళు తెరుస్తున్నారు, కాలేజీలు తెరుస్తున్నారు. ఇక అలాగే స్కూల్ ఫీజు, బస్ ఫీజు, బుక్ ఫీజుల్లో నుంచి కొంత తీసి ఈ సినిమా కేటాయించాలంట. చాలా ఏంటది ఇన్స్పిరేటివ్నెస్ అయినా అంత ఇన్స్పైర్ అయ్యేంత ఏముందబ్బా సినిమాలో. ఏదో అబ్దుల్ కలాం బయోగ్రఫీ తీసినట్టు చెప్తున్నాడు. నిజంగా ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారంటే ఇంటికి 4 ఫోక్సో కేసులు ఉంటాయి. బుచ్చమ్మ ఒంటి మీద బట్ట ఎందుకు ఉండదు అని అడిగితే ఏం చెప్తారు పిల్లలకి? మళ్ళీ పుడతామా ఏంటి అని పిల్లలందరూ కనబడిన అమ్మాయి కల్లా ముద్దు పెడితే పరిస్థితి ఏంటి? ముద్దన్నా ఓకే, తట్టేద్దామనుకుంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రెడ్ ఫ్లవర్స్ అవ్వడం తప్పితే ఒక్క టికెట్ కూడా ఎక్స్ట్రా తెగదు. టికెట్ రేట్లు పెంచినా బాధ లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఎక్కడో మండేది. అంత ఇన్స్పైరేటివ్నెస్ ఏముంది దీంట్లో? స్కూల్ ఫీజులు తెంగడానికి సిద్ధమయ్యారు లాస్ట్కి. రిజర్వేషన్ కోట ఏమన్నా ఉందా? ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టండి, లేట్ ఎందుకు? పీక్ లెవెల్ ఈపితనం ఇది. ఆ సినిమాకి నువ్విచ్చే బిల్డప్కి ఏమన్నా సంబంధం ఉందా? 12th ఫెయిల్, బైసన్, భద్రాచలం ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్. కానీ ఈ రేపిస్ట్ సినిమా ఏం ఇన్స్పిరేషనో అర్థం కావట్లేదు. ఇదేం దిక్కుమాలిన మోటివేషన్ రా అయ్యా. మా గెలాక్సీ స్టార్ని పెట్టుకుంటే అడుక్కోవడమే లాస్ట్ ఆప్షన్. ఇంకా అయినా ఎంత కష్టం వచ్చిందిరా దేవుడా. అప్పిచ్చినోడే తిరిగి కాళ్ళు పట్టుకొని అప్పడిగినట్టుంది. ఇంకా నయ్యం
ముసలోళ్ళ పెన్షన్ డబ్బులు అడగలేదు. ఫస్ట్ ఇది అంత ఇన్స్పైర్ చేసే సినిమా కాదు. సెకండ్ వచ్చేసి ఇంత సొల్లు చెప్తారు కానీ టికెట్ రేట్లు మాత్రం తగ్గించరు. ఎటు తిరిగి జనాల దగ్గర డబ్బులు ఎత్తేయడానికే చూస్తారు. నిజంగా అంత ప్రేమ ఉంటే రోజుకు ఒక ఫ్రీ షో వేయచ్చు కదా, వేయరు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీకు జగన్ మావయ్య ఐబొమ్మ రవిగాడే కరెక్టు. ఆకులు నాకేవాడికి మూతలు నాకేవాడు జత అయ్యాడని పిల్లల ఫీజులు కట్టలేక నానా పాటలు పడుతుంటే ఇదొకటి ఎక్స్ట్రా మళ్ళీ బొక్కేం కాదు. అయినా ప్రొడ్యూసర్ని అడుక్కు తినేలా చేస్తుంటే ఫ్యాన్స్ అంతా ఎక్కడికి పోయారా? టికెట్లు పరాపరా సింపేవాళ్ళు, రోజుకు 100 సార్లు చూసేవాళ్ళు ఎక్కర్రా? వెళ్ళండి రా సినిమాకి. అయినా మీరు చెప్పారు కాబట్టి ఓటీటీలో చూసి ఇన్స్పైర్ అవుతారులే. దీన్ని బట్టి చూస్తే ఇది బ్రేక్ ఈవెన్కి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టుంది. ఇది పోయినట్టే. గెలాక్సీ స్టార్ దెబ్బ మామూలుగా లేదుగా. ఇంకో 4 కొత్త బిడుదలు తగిలించాల్సిందే. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.